పొలిటికల్ డెవలప్మెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ వీటిని చూద్దాం. సో ముందుగా చాలా ముఖ్యమైన అంశం, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద అజిత్ పవార్ ఫ్యాక్షన్ యాజ్ ద అఫీషియల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో మనందరికీ తెలిసిందే పార్టీల్లో చీలికలు అనేవి వస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో ఇది రెండవ సందర్భము. శివసేన పార్టీలో చీలిక వచ్చింది. శివసేన ఫౌండర్ బాల్ ఠాకరే, ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే. కానీ అదే పార్టీకి చెందిన ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చినారు. ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ సంబంధిత గుర్తు అన్ని కూడా కేటాయించారు. నెక్స్ట్, అదే రాష్ట్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. శరద్ పవార్ ఎస్టాబ్లిష్ చేసినారు. కానీ వారి సమీప బంధువే అజిత్ పవార్ ఆ పార్టీని విడదీశారు. మరి ఒరిజినల్గా ఎవరిది ఆ పార్టీ? శరద్ పవార్దా లేకపోతే అజిత్ పవార్దా అంటే అజిత్ పవార్ వైపుకే మరి ఎన్నికల సంఘం అనేది నిర్ణయించింది. సో మరి ఏ విధమైన నిబంధన ఎందుకు ఉపయోగపడింది అంటే 1968 ఆర్డర్ అని అంటాం. సో మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి అంశాలను ఫోకస్ చేయాలి. సో కేవలం ఆ ఇష్యూ అక్కడితో ఆగకుండా కొంచెం డెప్త్గా మనకు వెళ్ళే అవకాశం ఉన్నది. అండ్ ఫిరాయింపులకు సంబంధించి మెయిన్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివి మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ స్ప్లిట్ ఇన్ పొలిటికల్ పార్టీ అవుట్ సైడ్ ద లెజిస్లేచర్. సో ఇక్కడ చూడండి, లెజిస్లేచర్ వెలుపల స్ప్లిట్. సో ఇక్కడ మనకు ఒక పొలిటికల్ పార్టీ ఉన్నది, రైట్? ఆ పొలిటికల్ పార్టీ శాసనసభలో ఒక 30 స్థానాలు గెలుచుకుందనుకోండి. ఇది పొలిటికల్ పార్టీ ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది పొలిటికల్ పార్టీ. అది అన్ని పార్టీలు ఉన్నట్టే ఉన్నది. కానీ దీని శాసనసభ పక్షంలో 30 మందే సభ్యులు ఉంటారు. 30 మంది మాత్రమే శాసనసభ సభ్యులు. కానీ పార్టీలో ప్రతివాడు 100 మంది ఉన్నారనుకోండి, పార్టీలో 30 మంది ఎన్నికైనారు. అయితే 70 మంది బయట ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. చిన్న చిన్న నంబర్స్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు పార్టీ ఎవరిది అని నిర్ణయించడానికి వీళ్ళను పరిగణలోకి తీసుకుంటున్నారా అన్నది మనం చూడాల్సి ఉన్నది, రైట్? సో ఇప్పుడు 70 మంది, ఈ 70 మంది ఈ 30 మందిలో ఒక 20 చీలిపోయారనుకోండి, 20 వేరే. 30లో చీలిపోయిన వాళ్ళు 20 ఉన్నారు, అంటే మెజారిటీ వీళ్ళదే ఉన్నది. చీలని వాళ్ళు అదే పార్టీలో 10 మంది ఉన్నారు. మరి ఈ 20 మందిదే ఫ్యాక్షన్ అంటామా? బయటికి వస్తే ఈ 70 మంది కూడా ఈ 10 మందికే సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అంటే అదే పార్టీలో ఉన్న వాళ్ళ సంఖ్య 80 ఉన్నది. బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్న వాళ్ళు చూస్తే చీలిన వాళ్ళు అయితే 20 ఉన్నది. చీలిన వాళ్ళు సభలో తీసుకుంటే వీళ్ళే మెజారిటీ ఉన్నారు. మరి పార్టీ ఎవరిది? ఇది 1968 ఆర్డర్ ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. సో ఆన్ ఎ క్వశ్చన్ ఆఫ్ స్ప్లిట్ ఇన్ పొలిటికల్ పార్టీ అవుట్ సైడ్ ద లెజిస్లేచర్, para 15 of the symbols order 1968 states that decision of the commission shall be binding ఆన్ ఆల్ సచ్ రైవల్ సెక్షన్ ఆర్ గ్రూప్స్. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అసలైన పార్టీ ఎవరిది అని చెప్పి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అంటున్నాడు. బైండింగ్ ఇన్ నేచర్ అంటున్నాడు. కట్టుబడి ఉండు నువ్వు ఆ నిర్ణయానికి, నీకు వేరే ఆప్షన్ లేదని చెప్తున్నాడు అనమాట, రైట్? మరి ఇది ఎవరికి అప్లై అవుతుంది? రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు ఇది అప్లికబిలిటీ ఉంటుంది. మరి ఈ కేసులో మన ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కేవలం సభలోని వ్యక్తులను మాత్రమే పరిగణించింది. ఇప్పుడు ఈ సభలో దాదాపుగా 81 మంది ఉంటే ఎన్సిపి, 51 మంది చీలిపోయిన అజిత్ పవార్ వర్గానికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిదే అసలైన చీలిక పార్టీగా గుర్తించింది, రైట్? సో మరి అన్రిజిస్టర్డ్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే గుర్తింపు పొందని పార్టీలు. మనకు అన్ని పార్టీలకు గుర్తింపు ఉంటుందని ఏం లేదు, కొన్ని క్రైటీరియా ఉంటుంది కదా, ఆ క్రైటీరియా ప్రకారం గుర్తింపు పొందిన పార్టీలకు ఉంటాయి, గుర్తింపు పొందాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగుదేశం గుర్తింపు పొందింది, వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొంది. తెలంగాణ తీసుకుంటే
బీఆర్ఎస్ గుర్తింపు పొందింది, అదేవిధంగా ఎంఐఎం కూడా గుర్తింపు పొందిన పార్టీ. కానీ గుర్తింపు పొందని పార్టీలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ఇంకా పార్టీకి గుర్తింపు రాలా, కేఏ పాల్ నేతృత్వంలోని పార్టీ, సో ఇట్లాంటి చాలా పార్టీస్ ఉంటాయి, వాటికి గుర్తింపు దక్కలేదు. మరి గుర్తింపు దక్కని పార్టీలలో చీలిక అనేది వస్తే ఈసీఐ యూజువల్లీ అడ్వైజెస్ ద వారింగ్ ఫ్యాక్షన్స్ టు రిజాల్వ్ డిఫరెన్స్ ఇంటర్నల్లీ ఆర్ అప్రోచ్ ద కోర్ట్. గుర్తింపు పొందని పార్టీలలో ఈ సమస్య వస్తే ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, మీరే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోండి లేదా కోర్టును ఆశ్రయించండి అని చెప్తుంది. అదే గుర్తింపు పొందిన పార్టీల విషయంలో కోర్టు ఏం చేస్తుంది అని అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ లెజిస్లేచర్లో ఎక్కువ ఎటువైపు ఉన్నారు అన్న ఫార్ములాను బేస్ చేసుకుంటుంది. సో ఇది ఇట్లాంటి అంశాలు మనకు చాలా చాలా ముఖ్యమైనవి. మరి ఈ 1968 ఆర్డర్ అనేది మొదటిసారిగా ఎప్పుడు తెరపైకి వచ్చిందనంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1969లో చీలిక వచ్చింది. ఆ సందర్భంలో ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది మొదటి అంశం. నెక్స్ట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా చూస్తే మనం ఈ సాక్షి, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, సో ఇది రెగ్యులర్గా మనకు వార్తల్లో వస్తూనే ఉంటుంది ఈ అంశం అనేది. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సో గణాంకాలు అండ్ పథకాల అమలు మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. సో మరి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సాక్షి అనే పోర్టల్ ద్వారా యాక్టివిటీస్ని పూర్తిగా మానిటర్ చేయొచ్చు అన్నమాట. కార్యకలాపాలన్నింటినీ కూడా రియల్ టైం మానిటరింగ్, సో ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది పని, ప్రోగ్రెస్, ఇంకా చేయాల్సింది ఎంత ఉంది, ఇవన్నీ కూడా మానిటర్ చేసేందుకు ఉపయోగపడుతుంది మనకు ఈ సాక్షి అనేది, రైట్. మరి ఎంపీ లాట్ స్కీమ్ అనేది మనకు ఒక కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ప్రతి ఎంపీకి కూడా 5 కోట్ల రూపాయలు ఇస్తుంది వారి వారి నియోజకవర్గాల అభివృద్ధికి గాను, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఈ కండిషన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎంపీలు తాము 5 కోట్లలో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల పని కేటాయించారనుకోండి, అందులో 15% ఒక సంవత్సరంలో 100 రూపాయలు కేటాయిస్తే అందులో 15% ఎస్సీ జనాభాకు అనుగుణంగా వారికి వస్తువులు కల్పించేవై ఉండాలి. ఒక 7.5% ఎస్టీ జనాభాకు సంబంధించిన పనులై ఉండాలి. సో ఈ విధంగా 22.5% ఈ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయింపులు ఉంటాయి. సో మరి లోక్సభ సభ్యులైతే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికవుతారు కాబట్టి వారి వారి నియోజకవర్గాల్లో ఈ విధమైన అభివృద్ధి పనులు చేపడతారు. అదే మనం రాజ్యసభ కానీ తీసుకుంటే వాళ్ళు రాజ్యసభ మనకు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైనారో ఆ రాష్ట్రానికి పనులు కేటాయించవచ్చు. అదే మనం నామినేటెడ్ సభ్యులుగాన తీసుకుంటే నామినేటెడ్ సభ్యులు దేశంలో ఎక్కడైనా వాళ్ళు తమకు అందిన 5 కోట్లను వెచ్చించవచ్చు అన్నమాట. సో మరి ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికైన లోక్సభ ఎంపీ వేరే నియోజకవర్గంలో ఖర్చు చేయొచ్చా అంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. Elected MP wishes to contribute employers funds outside the constituency, state or UT, they can recommend up to 25 lakh in a financial year. సో ఒక ఆర్థిక సంవత్సరంలో 25 లక్షల మేర ఇతర నియోజకవర్గంలో చేయొచ్చు లోక్సభ ఎంపీ. రాజ్యసభ ఎంపీ ఇతర రాష్ట్రాల్లో ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా చేయొచ్చు 25 లక్షల వరకు ఒక సంవత్సరంలో. 5 సంవత్సరాలు వీళ్ళకు మొత్తం వచ్చేసేది 25 కోట్లు వస్తాయి, సంవత్సరానికి 5 కోట్ల చొప్పున. సో వీళ్ళు 1.25 crore వేరే దగ్గర ఖర్చు చేయవచ్చు, రైట్. సో ఆ విధంగా మనకు ఎంపీ లాట్స్ అనేది ఉంది. ఇప్పుడు ఈ పనుల ప్రోగ్రెస్ను గణించడం కోసం మనకు ఈ సాక్షి అని చెప్పి కొత్త పోర్టల్ని తెచ్చినారు. నెక్స్ట్ మరి ఇంకొక ముఖ్యమైన అంశము సిబిఐ అనేది సమాచార హక్కు చట్టం నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు పొందలేదు అని చెప్పి మనకు ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఐ అంటే ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. సో సమాచారం పొందడం అనేది ఒక హక్కు. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అమలు కావాలంటే సమాచార హక్కు ఉండాలి. అంటే సమాచారం ఉన్నప్పుడే నేను మాట్లాడగలుగుతాను, సమాచారం లేనప్పుడు మాట్లాడలేను.
మరి ప్రభుత్వం నాకు సమాచారం ఇవ్వడం లేదనుకోండి, నేను మాట్లాడలేను. సో అందుకనే సమాచారం అన్నది ఈ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించారు. దీనిపైన చట్టం కూడా చేసింది భారతదేశం. సో ఇప్పుడు ఏమంటున్నారంటే దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు, దేశ రక్షణకు సంబంధించిన అంశాలను ఎవరైనా కోరితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో అలాంటి వాళ్లకు ఇవ్వకూడదు అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. సో అయితే మనకు మినహాయింపులు ఉంటాయి. సో ఈ మొత్తం చట్టంలో సెక్షన్ 8 క్లాస్ 1, సెక్షన్ 24 ఇవి రెండు మినహాయింపుల గురించి మాట్లాడతాయి. ఇప్పుడు మరి సిబిఐకి మినహాయింపు ఉందా అంటే ఎస్, మినహాయింపు ఉన్నది. ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కానీ అవన్నీ రివీల్ చేయరు, కానీ వాళ్లకు సెక్షన్ 24 ప్రకారము రక్షణ రంగ వ్యవస్థలోకి వచ్చే పూర్తి స్థాయి మినహాయింపులు వీళ్ళకు రావు అన్నది సారాంశం అన్నమాట. సో సెక్షన్ 24 ఇట్ ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద యాక్ట్ టు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్. రక్షణ రంగానికి సంబంధించిన సంస్థలు అండ్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఈ చట్టం నుంచి కొంత మినహాయింపు ఉంటుంది. అయితే మొత్తంగా సిబిఐ దీని నుంచి మినహాయింపు పొందలేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అంటే ఏ అంశాలు మినహాయింపు కావు అన్నవి ఉంటాయి ఖచ్చితంగా. సిబిఐ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, 100% అది ఎగ్జామ్షన్ కాదు అని చెప్పింది. మనకేమని వస్తుంది ఎగ్జామినేషన్లో క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సిబిఐ అనేది రక్షణ రంగం పరిధిలోకి రాదు. సో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు, పూర్తిగా రాదు, అట్లా మనకు కాంబినేషన్స్ అనేవి ఇస్తాడనమాట. రైట్. అండ్ 8 క్లాస్ 1 కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఎవరికంటే భారత సార్వభౌమ అధికారానికి విఘాతం ఉంటుంది అప్పుడు మాత్రం సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశాలు అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళను ప్రధాన న్యాయమూర్తిగా నియమించినారు. ఓకే. సో రితు బహ్రీ అనే మహిళ ఈ బాధ్యతను చేపట్టారు. అయితే హైకోర్టులలో చీఫ్ జస్టిస్ అయిన మహిళలు చాలామంది ఉన్నారు. సుప్రీంకోర్టుకు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. హైకోర్టులు చూస్తే మనకు తెలంగాణలో హిమా కోహ్లీ గతంలో అయ్యారు, ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇప్పుడు వారు సుప్రీంకోర్టులో ఉన్నారు. అండ్ అదేవిధంగా మనకు ఈ హైకోర్టు న్యాయమూర్తిని కానీ ప్రధాన న్యాయమూర్తిని కానీ ఆర్టికల్ 217 ప్రకారం భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో అవి కంపల్సరీగా గుర్తుపెట్టుకో. ఇలాంటి అంశాలు మనకు వార్తల్లో వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. రైట్. అండ్ అదేవిధంగా ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును చట్టంగా మార్చింది ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసన వ్యవస్థ. సో ఆ రాష్ట్రంలోని శాసనసభ దీన్ని ఆమోదించింది. మరి ఇది ఏ ఆర్టికల్ అని అంటే ఆర్టికల్ 44. రైట్. సో డిపిఎస్పి అంటాం కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. భారత రాజ్యాంగంలో 4వ భాగం పార్ట్ 4లో మనకు ఉంటుంది. సో దీన్ని 4వ భాగం అంటాం, ఆదేశిక సూత్రాలు అంటాం. వీటిని మన దేశం ఎక్కడి నుంచి స్వీకరించిందంటే ఐర్లాండ్ నుంచి స్వీకరించింది. రైట్. సో మరి ఇది ఏమని చెప్తుంది అంటే సివిల్ చట్టాలు అందరికీ ఒకేలా ఉండాలి అని చెప్తుంది. ఇది భారతదేశం అంతా అమలు కావడం లేదంటే అమలు కావడం లేదు. మొట్టమొదలు ఎక్కడ భారతదేశం స్వాతంత్రం రాక మునుపు నుంచే గోవాలో అది అమలవుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా మనం ఉత్తరాఖండ్నే చూడాల్సి ఉంటుంది. రైట్. సో షాబాను కేస్ అదేవిధంగా మనకు సరళా ముద్గల్ అదేవిధంగా సైరా బాను ఇలా ఈ కేసుల్లో సుప్రీంకోర్టు మనకు ఆల్రెడీ స్పష్టతనిచ్చింది, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయండి అని చెప్పి. అదేవిధంగా మనకు హీరాలాల్ పన్నాలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో దీన్ని అమలు చేయమని చెప్పింది. కానీ అన్ని పక్షాలతో చర్చించి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి వాతావరణం తీసుకొని వచ్చి అమలు చేయండి, కానీ హడావిడిగా ఏకపక్షంగా అమలు చేస్తే ఇవి విద్వేషాలకు దారితీసే అవకాశం ఉన్నదని కూడా చెప్పింది. సో ఈ విధంగా మనకు ఉత్తరాఖండ్
రాష్ట్ర శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి అమలు చేస్తున్న నేపథ్యంలో వార్తల్లోకి వచ్చింది. అంటే మన పొలిటీ ఇష్యూస్కి సంబంధించి ఉత్తరాఖండ్ 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. ఓకే, సో 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఓకే, ఏంటి ఆ 2 అంశాలు అనంటే, సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం అండ్ రితు బహరి గారు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడం. రైట్, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన లాస్ట్ థర్స్డే నుంచి ఈ థర్స్డే వరకు మనకు ముఖ్యమైన పొలిటికల్ డెవలప్మెంట్స్. సో మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదర్ ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళకి సహాయపడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అతి త్వరలో ఎడిటోరియల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హిందూ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆస్పిరెంట్స్కి అవసరమైన అన్ని ఎడిటోరియల్స్ అందించాలని చెప్పి అతి త్వరలో సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం. మీకు యూపీఎస్సీ యూనివర్స్ ఎప్పుడు సహాయంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.